హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చికెన్ బిర్యానీ చేయక దగ్గర దగ్గర ఒక సంవత్సరం అయితే అవుతుందండి. చాలా రోజుల తర్వాత చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. అలాగనే పిల్లలు కూడా అయితే ఊరెళ్ళిపోతున్నారు. ఇంక వాళ్ళు కూడా అయితే తినేసి వెళ్తారని చెప్పేసి దగ్గర దగ్గర ఒక కేజీన్నర బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి చికెన్ అంతా కూడా అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాను. చికెన్ తెచ్చేలోపు అయితే ఉల్లిపాయలన్నీ కూడా అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత చికెన్ అంతా కూడా అయితే శుభ్రం చేసేసుకొని ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి ఒక 7 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు పుదీనాకు, ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసేసుకొని అదంతా కూడా అయితే మిక్సీకి అయితే పట్టేశాను. ఆ మిక్సీ పట్టేసిందేమో చికెన్లో అయితే వేసేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా అయితే వేసుకున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత కారం అయితే ఒక 2 స్పూన్లు అయితే వేశాను. స్పూను చిన్నదేనండి. కొంచెం కారంగా ఉంటే పిల్లలు తినలేరు కదా, అందుకని చెప్పేసి నేను తగ్గించే వేసుకున్నాను. మీరు తగినంత అయితే వేసుకునండి. ఒక అర స్పూన్ ఏమో పసుపు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్టు నిల్వ ఉన్నదైతే వేసుకోకూడదు. అప్పటికప్పుడు పట్టుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక అర స్పూను గరం మసాలా కూడా అయితే వేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా అయితే వేసేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న కప్పుడైతే పెరుగైతే తీసుకున్నాను. చూపిస్తానండి ఆ కప్పు కూడా అయితే. ఇవన్నీ కూడా స్పైసెస్ వేసేసుకున్న తర్వాత అంతా బాగా అయితే కలిపేసుకోవాలా. బాగా కలిపిన తర్వాత గ్రేవీగా ఉంటుంది. కలుపుకొని కనీసం ఒక అరగంట అయినా నానపెట్టేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కూడా అయితే ఈ విధంగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి ఉల్లిపాయలు వేయించిన ఆయిలు ఒక 2 స్పూన్లు అయితే వేసుకొని కలిపేసానండి. ఇప్పుడు వచ్చేసి ఈ స్పైసెస్ అయితే ఏమి వేయలేదు, బిర్యానీ స్పైసెస్ ఇప్పుడైతే వేస్తున్నాను. కలిపి ఒక అరగంట అయిన తర్వాత షాజీరా, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు అవన్నీ కూడా అయితే వేసి ఒకసారి అయితే కలిపి మరలా అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన రైస్ అయితే ఉడికించుకోవాలి కదా. ముందుగా అయితే వాటరు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఒక గిన్నెలోకి అయితే వాటర్ ఎక్కువ వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైస్ అంతా కూడా ఆ వాటర్లో వేసుకొని ఒక నిమ్మ చెక్క అయితే వేసాను. ఇక్కడ వచ్చేసి ఉప్పు అయితే వేస్తున్నానండి. ఈ ఉప్పు సముద్రం నీళ్ళు ఉంటాయి కదా ఉప్పంగా, ఆ విధంగా అయితే ఉండాలి. ఆ విధంగా ఉంటేనే రైస్ ఉడికిన తర్వాత ఉప్పు అనేది రైస్కి పట్టుకుంటుంది, బాగుంటుంది. నిమ్మ చెక్క వేసేసిన తర్వాత ఒక స్పూను ఆయిల్ కూడా అయితే వేసానండి. మీరు ఆయిల్ ప్లేస్లో నిమ్మకాయ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే అత్తయ్య అయితే తినదు, అందుకని చెప్పేసి నిమ్మ చెక్కను కొంచెం ఆయిల్ అయితే వేసాను. 4 పచ్చిమిర్చి కూడా అయితే వేసాను. వేసేసిన తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా అయితే మరగాల. మరిగిన తర్వాత ముందుగా మనం నానపెట్టేసుకుంటాం కదండి, బియ్యం అన్నీ కూడా అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను బిర్యానీ రైస్ అచ్చంగా అయితే వేయలేదు. సగం రోజువారీ వండుకునే రైస్ అను, సగమేమో బిర్యానీ రైస్ 2 కలిపి అయితే నానపెట్టేసుకొని ఈ వాటర్ కాగిన తర్వాత నానపెట్టుకున్న రైస్ అంతా కూడా అయితే ఈ వాటర్లో అయితే వేసాను. ఇక్కడ చికెన్లో 2 కప్పులు పెరుగైతే వేసాను కదా, ఆ కప్పుతో నేను 2 కప్పులు పెరుగైతే వేసాను. కేజీన్నర చికెన్ అండి అదైతే. ఇక్కడ వచ్చేసి ఈ రైస్ అంతా కూడా ఒక 70% అయితే ఉడకాలి. ఈ రైస్ అంతా కూడా 70% ఉడికితేనే తర్వాత ఆ చికెన్ ఉడికేలోపు ఈ రైస్ అంతా కూడా మగ్గిపోతుంది కదా. చూపిస్తానండి. ఇదిగోండి 70% అయితే ఉడికిపోయింది. రైస్ ఇలా పట్టుకొని కొంచెం ఒత్తితే ఇరిగిపోవాలి. ఈ 70% ఉడికిన రైస్ తీసుకొని ఇప్పుడు చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా గిన్నెలో, ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలి లేయర్లుగా. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి జాలీల గంట ఒకటైతే తీసేసుకొని నీళ్ళంతా కూడా వడిచిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ దాంట్లో అయితే వేసేసుకోవాలి లేయర్లుగా అయితే. ఇప్పుడు ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తారు. నేనైతే ఎప్పుడైనా చేసినా కానీ ఈ విధంగానే చేసుకుంటానండి. బిర్యానీ ఇలా చేస్తేనే నాకు చాలా ఇష్టము. బిర్యానీ పిల్లలు కూడా అయితే ఇష్టంగా తింటారు. ఇలాగ 2 సార్లు అయితే రైస్ అయితే వేసేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగనే కొత్తిమీర, పుదీనాకు కొంచెం కొంచెం అయితే వేసేసుకోవాలి. అలాగా వేసేసుకున్న తర్వాత ఎంతైతే రైస్ ఉంటుందో ఆ రైస్ మొత్తం కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా లేయర్లుగా వేసుకుంటే మనం తినేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఒక వరుస అయితే రైస్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, అలాగనే కొత్తిమీర, పుదీనాకు అయితే వేసాను కదా, మరలా అయితే ఈ విధంగా రైస్ అయితే వేస్తున్నాను.
రైస్ అంతా కూడా వేయటం అయితే అయిపోయిందండి. లాస్ట్‌లో మా బుడ్డదైతే వచ్చేసి నేను వేస్తాను అత్త, నేను వేస్తాను అత్త అనుకుంటూ అయితే వచ్చిందండి దగ్గరికి. సరేలే వాళ్ళ సంతోషం ఎందుకు కాదనని చెప్పేసి తనకైతే ఇచ్చాను. చక్కగా అయితే వేస్తుంది. ఉల్లిపాయ ముక్కలు వేయించినవి. అలాగనే కొత్తిమీర, పుదీనా కూడా లాస్ట్‌లో తనైతే వేసింది. వాళ్ళకి కూడా ఇట్లా చిన్న చిన్న పనులైతే చెప్తుంటే చాలా సంతోషంగా అయితే చేస్తారు కదా! వాళ్ళకి కూడా అయితే ఆడపిల్లలకి తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా చేయాలి, ఇలా చేయాలని. ఈ వాటర్ వచ్చేసి మనం రైస్ ఉడికించుకున్నాం కదండీ! ఆ వాటర్ ఇవి వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. రైస్ అంతా కూడా అంతా వేసేసిన తర్వాత సగం అయితే ఈ వాటరు కొంచెం అయితే వేసాను. ఎందుకంటే ఈ రైస్ అనేది 70% మనం ఉడికించుకున్నాం కాబట్టి అడుగంటికి పోకుండా కొంచెం అయితే వేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. నేనైతే కొంచెము ఫుడ్ కలర్ అయితే వేసాను. ఎప్పుడు ఫుడ్ కలర్ అయితే వాడను. ఇలాగా బిర్యానీ చేసినప్పుడు మాత్రమే ఈ విధంగా వాడతానండి. ఎప్పుడన్నా ఒకసారే కదా చేసుకునేదని చెప్పేసి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో, చాలా బాగుంది కదా! ఇదంతా కూడా అయితే ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకోవాలి బిర్యానీ అనేది. ఇప్పుడు వచ్చేసి చపాతీ చేసుకునే పెనం ఉంటుంది కదండీ! ఆ పెనము 1 నిమిషం వేడైన తర్వాత ఈ బిర్యానీ గిన్నె అనేది దాని మీద అయితే పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. బిర్యానీ గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఆవిరి ఎటు పోకుండా ఒక నీళ్ళ గిన్నె అయితే దాని మీద అయితే బరువుగా అయితే పెట్టేసానండి. బరువు ఉంటే ఏంటంటే ఆవిరి అనేది పోకుండా లోపల చక్కగా రైస్ అనేది, చికెన్ అనేది ఉడికిపోతుంది. ఎందుకంటే మనం 70% మాత్రమే రైస్ ఉడికించుకున్నాం కదా! ఆ ఆవిరికి ఈ రైస్ అంతా కూడా అయితే ఉడికిపోవాలని చెప్పేసి బరువైతే పెట్టుకుంటాము. ఈ రైస్ అంతా కూడా చక్కగా దమ్ అవ్వటానికి ఒక 55 నిమిషాలు అయితే పట్టింది నాకైతే. చికెన్ అయితే ఉడకదని ఏమి ఉండదండి. చక్కగా చికెన్ కూడా అయితే ఉడికిపోతుంది. చూసారు కదా చికెన్ ఎలా ఉడికిపోయిందో. బిర్యానీ ఎక్కడ ముద్ద కాకుండా రైస్ కూడా చాలా పొడి పొడిగా అయితే వచ్చిందండి. చాలా బాగా అయితే కుదిరింది బిర్యానీ అయితే. బిర్యానీలోకి ఎటువంటి కర్రీస్ అయితే ఏం చేయలేదు. బిర్యానీ దమ్ అయ్యే లోపల రైతా అయితే చేశాను. ఇంకా రైతా వేసుకొని అయితే తినేస్తున్నామండి. చాలా బాగుంది. బిర్యానీ అనేది ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది తినటానికి. ఇక్కడ వచ్చేసి అందరం కూర్చొని చాలా ఎంజాయ్ చేసాము. బిర్యానీ అయితే చాలా బాగా అయితే వచ్చింది. చాలా రోజుల తర్వాత చేశానండి బిర్యానీ అనేది. చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడ అదంతా కూడా తినేసాము. తినిన తర్వాత 4 గంటలు ఆ సమయాన్ని అయితే పిల్లలు కూడా అయితే రెడీ అయిపోయారు ఊరికెళ్ళటానికి. ఊరికెళ్ళేటప్పుడు నేను దోసపిండి, మామిడికాయ పచ్చడి అవన్నీ పెట్టేశాను కదా! మామిడికాయ పచ్చడి అలాగనే బిర్యానీ అవన్నీ కూడా అయితే ప్యాక్ చేశాను. దోసపిండి ఏంటంటే ముందు రోజే గ్రైండర్‌కి అయితే పట్టేశానండి. ఇంకా అత్తయ్య వెళ్ళిన తర్వాత వెంటనే పిల్లలకి వేసి పెట్టొచ్చు అని చెప్పేసి బయలుదేరుతున్నారండి ఊరికైతే. మా మరిదే ఇంకా ఊరికైతే తీసుకెళ్తున్నాడు విడిచిపెట్టడానికి. పిల్లలైతే చాలా హ్యాపీగా అయితే వెళ్ళిపోతున్నారు. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.